21వ పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని వెంకటాపురంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు నేపథ్యం ఇప్పటికే బంధువులు మొత్తం రాజకీయ నాయకులు అందరూ కూడా ఘాటుకు వెళ్ళి నివాళులు అర్పించినటువంటి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా పరిటాల రవి కుటుంబానికి తెలియకుండానే చాలామంది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే వెంకటాపురంలో పరిటాల సునీత గారు ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఈరోజు 21వ పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం ఎలా సాగుతుంది? పరిటాల రవి గారు దూరమై మాకి 20 సంవత్సరాలు పూర్తి 21 సంవత్సరం కూడా వస్తుంది. కానీ 20 సంవత్సరాల్లో పరిటాల రవి గారు మాకి అంటే కంటికి కనపడుకొని పోయినారు, కానీ ప్రజల హృదయాల్లో కూడా ఉన్నారనేది కూడా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు నిరూపిస్తున్నారు. ఏ ఒక్కరికి ఒక్క ఫోన్ కానీ ఏమి కూడా ఉండవు. కానీ పరిటాల రవి గారు అంటే జనవరి వచ్చిందంటే 24వ తారీఖు వాళ్ళు నోట్ చేసుకొని మేము ఉన్నా లేకపోయినా, మేము వర్ధంతి చేసినా చేయకపోయినా వాళ్ళు వచ్చి ఘాటు దగ్గర ఘనంగా నివాళులు అర్పించే పోయేంత సంపాదించుకునే మా పరిటాల రవి గారికి ఎప్పుడు కూడా పరిటాల కుటుంబం కూడా పరిటాల అభిమానులకు రుణపడి ఉంటామని కూడా మేము కూడా తెలియజేస్తామండి. ఒక వెంకటాపురంలోనే కాదు మనం ఈరోజు వర్ధంతి జరుపుకునేది, రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవి గారి అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా ఈరోజు చాలా ఘనంగా పరిటాల రవి గారికి నివాళులు కూడా అర్పిస్తున్నామని మాకు ఫోన్లు కానీ వాట్సాప్ల ద్వారా కూడా పంపించారు. రక్తదాన శిబిరం కానీ, అదేవిధంగా అన్నదానం కానీ, మన కొన్ని అనాథాశ్రమంలో బట్టలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ మరొక్కసారి పరిటాల రవి గారు భారీగా అందరికీ నేను రెండు చేతులెత్తి వాళ్ళకి నమస్కారాలు కూడా నేను చేస్తున్నాను. పరిటాల రవి గారికి కళలు కన్నటువంటి ఈ ప్రాంతానికి రైతులకి నీళ్ళు ఇవ్వాలని రేపటి రోజు కూడా పేరు డ్యామ్ పనులు కూడా ఏదో గతంలో ఆగిపోయినటువంటి పనులు ప్రారంభించే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చి ఏం చెప్తారు దీన్ని? పరిటాల రవి గారికి ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ కూడా ఆనందంగా ఉండాలి, రైతులు పంటలు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేది ఎంతో కోరిక తనకుండిందండి. అప్పుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు తీసుకురావాలని పోరాడిన వ్యక్తి పరిటాల రవి గారు. ఆయన ఆశయాలు కూడా ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పరిటాల రవి గారిని ఎప్పుడూ తన తమ్ముడుగా భావించి ఆయన ఏదడిగినా కూడా లేదనుకోకుండా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పొచ్చు. నేను కూడా ఒకసారి అడిగా మా అప్పర్పెన్నర్ ప్రాజెక్టు దగ్గర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ ఇక్కడ నిద్ర చేసింది మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజే కూడా సార్ కూడా చెప్పారు, ఆ రోజు దేవుడి దయ వల్ల వర్షం కూడా ఆ రోజు కురిసింది, డ్యామ్లకు కూడా ఆ రోజు నీళ్ళు కూడా వచ్చినాయి. ఇది చూసి పేరూరు ప్రాజెక్టు సంబంధించిన రైతన్నలందరూ కూడా వెళ్ళి మీరు తప్పకుండా సీఎం అవుతారు, ఈ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలి సార్ అని సార్ని అడగంగానే వెంటనే తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, నేను సీఎం అవుతా, ఈ ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం, ఆ హామీ కూడా మా ప్రభుత్వం రావడం, సార్ సీఎం కావడం, నేను మంత్రి కావడం, మళ్ళీ సార్ని అడగంగానే గుర్తు చేస్తేనే ఆ ప్రాజెక్ట్ నేను నిద్ర చేశాను వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని 804 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన గొప్ప నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్పొచ్చు. ఆ రోజు 2018లో కూడా పరిటాల రవి గారు వర్ధంతి రోజు నాకు జీవో కావాలి సార్ అంటేనే సార్ కూడా ఎక్కడో దావోస్లో ఉన్నారు. ఆ రోజు దావోస్లోకి వెళ్ళేటప్పుడు నైట్ నేను కలిసినప్పుడు కూడా అధికారులు కూడా పిలిపించి 24వ తారీఖు సునీతమ్మ వర్ధంతి ఉందన్నారు కాబట్టి రవి గారిది, ఆ రోజు మీరు ఇవ్వండి జీవో ఇవ్వండి అని చెప్పారు. సార్ దావోస్లో ఉంటే అక్కడే సైన్ చేసి మాకు జీవో ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి గారు వర్ధంతి రోజే జీవో కూడా ఇచ్చినారు ఆ రోజుల్లోనూ. మళ్ళీ ఆ పనులు కూడా మేము స్టార్ట్ చేసి అన్నీ కూడా వర్క్ కూడా చేసినప్పుడు చేసాం. కానీ 2019 దురదృష్టం మళ్ళీ ప్రభుత్వం పోవడం, సైకో సీఎం రావడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండి ప్రాజెక్ట్ అంతా కూడా అదేవిధంగా ఆగిపోయింది. ఎంతోమంది రైతన్నులు ఆ రోజు మా కుటుంబం మీద ఉండే నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో భూములు కూడా ఎంతోమంది రైతులు కూడా ఇచ్చినారు. ఆ రోజు డబ్బులు పడకపోయినా ఆ రైతులు కూడా పాపం రూపాయి డబ్బులు కూడా రాకపోయినా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారు. కానీ మొన్ననే సార్ని అడిగితే కొంతవరకు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ పనులు కూడా రేపటి దినం మళ్ళీ వర్ధంతి రోజు చూడండి ఎంత శుభసూచకమనల్లా పరిటాల రవి గారి ఆశయం అనేది అంత గొప్పగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే రేపటి దినం 25వ తారీఖు మళ్ళీ పంప్ హౌస్లు కానీ మళ్ళీ కాలువ కూడా ఆగిపోయిన వర్కులు మళ్ళీ మేము ఈరోజు రేపటి దినం స్టార్ట్ కూడా చేస్తున్నాము. స్టార్ట్ అయ్యి ఇయర్ లోపు మళ్ళీ కంప్లీట్ చేసి ఈ ప్రాంతం అంతా కూడా ప్రాజెక్టుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అక్కడ నీళ్ళు అందజేసి ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ కూడా కళ్ళల్లో ఆనందం మేము చూడబోతున్నాం అనే విషయం కూడా పరిటాల రవి గారి వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. ముఖ్యంగా పరిటాల రవి గారి పేరు కాలువకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పేరు కూడా పెట్టారు, పరిటాల రవి గారి పేరు మీద నామకరణం కూడా చేశారు. కానీ మళ్ళీ సైకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఆ పేరు కూడా తీసేయడం,
మళ్ళీ ఈరోజు మొన్ననే మా ప్రభుత్వం వస్తేనే మళ్ళీ పరిటాల రవి గారి పేరు ఈ విధంగా తొలగించారు సార్ అంటే వెంటనే అధికారులకు ఫోన్ చేసి వెంటనే అవన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ రవి గారి పేరు మీద జీవో ఇమ్మని చెప్పిన గొప్ప నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా అడగంగానే ఈ ప్రాంతంలో రైతన్నలు అంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంత అభిమానం కాబట్టి మన అనంతపురం జిల్లా ఒక రాప్తాడు అనేది కాకుండా అనంతపురం జిల్లాలో ఆ రోజుల్లో 2 ప్రాజెక్టులు కూడా ఇచ్చారు. ఒకటి వచ్చేసి బీటీపీ, ఆ రోజు కాలవ శ్రీనివాస్ అన్న గారు కూడా మంత్రిగా ఉన్నారు, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి ఇద్దరికి ఒక్కొక్కరికి ఆ రోజు సార్ బీటీపీ కానీ అప్పర్ పెన్నర్ కానీ 2 ప్రాజెక్టులు ఇచ్చినాడు. కాబట్టి మళ్ళీ ఈ పనులు మళ్ళీ స్టార్ట్ చేసాం. తప్పకుండా నా ప్రాజెక్ట్ వచ్చి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు ఈ ఇయర్ లాస్ట్కి అంతా కంప్లీట్ చేసి రైతన్నలందరికీ కూడా నీళ్లు అందజేస్తామని కూడా తెలియజేస్తాం. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అనేక పనులు, ముఖ్యంగా ఈ ఇరిగేషన్ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతుల కోసమే అంటారు. ఇదని రైతుల కోసమే, ఇంక మన కోసం కాదండి, రైతులు బాగుండాలని ఎంత బడ్జెట్ అయినా సెంట్రల్లో తీసుకొని వచ్చి పోలవరం కూడా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడైతే సైకో ప్రభుత్వం వచ్చినాక ఆగిపోయినాయో ఈ ప్రాజెక్టులన్నీ మళ్ళీ పూర్తి కూడా చేసి సార్ పదే అసెంబ్లీలో మేము అడగకపోయినా మేము మర్చిపోయినా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోరు. పేరూరు అనేది ఈసారికి రికార్డ్ అయిపోయింది. మళ్ళీ సునీతమ్మ అని చూపించి సునీతమ్మ కూడా ఎంతో అడుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బడ్జెట్ లోడ్ బడ్జెటే. సైకో సీఎంగా ఉన్నప్పుడు అప్పులు తీసుకొచ్చి మా మీద పెట్టాడు, కానీ ఎక్కడ కూడా ఎక్కడ వేసినా ఎక్కడ చేసి ఆయన సొంత పనులు చేసుకున్నాడు, కానీ ప్రాజెక్టులన్నీ కూడా ఆపేశారు. ఈరోజు అదే ప్రాజెక్టులు పూర్తి అయితే రైతన్నలందరూ కూడా ఈరోజు పంటలు పెట్టుకున్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రభుత్వం నుండి ఇచ్చే పథకాల గురించి వాళ్ళు ఏ రోజు కూడా ఎదురు చూసే వాళ్ళు రైతులు కాదు. కాబట్టి ఆ విధంగా లేకోకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుండాలని కూడా చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మనకి హంద్రీనివ కాలువ కూడా 2014-19 మధ్యలోనే హంద్రీనివ కాలువ కూడా పూర్తి చేసి అప్పుడు ఆగిపోయింది. అది పూర్తి చేసి చెరువులన్నీ ఈరోజు నీళ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఎక్కడ పోయినా కూడా కోస్తాకు మించిన పంటలు మన రాయలసీమలో కూడా మనం పండిస్తున్నాం. అందుకని మా ప్రాంతంలో కూడా ఇక్కడ నీళ్ళ సమస్య కనీసం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. మా గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ లేదు. రేపొద్దున ఆ డ్యాముకు నీళ్ళు వచ్చినాయంటే డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుంది. ఒక రాప్తాడే కాదు, అప్పర్ పేరూరు ప్రాజెక్టుకి వస్తే అక్కడ కళ్యాణదుర్గం కానీ, ఇక్కడ రాప్తాడు కానీ, ఇక్కడ పెనుగొండ కానీ, ఇక్కడంతా ఈ ప్రాంతాలన్నీ కర్ణాటక వాళ్ళు కూడా లాభపడతారు. ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీళ్లుంటే ఈ 4 నియోజకవర్గాలు కూడా ఉపయోగం ఉంటుందని చెప్తున్నాం. అనంతపురం టౌన్లో కూడా రీఛార్జ్ అవుతాయని కూడా పెద్దలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి సమస్య, నీటి కొరవ కూడా పోయే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు భుజ స్పందాల మీద కూడా వేసుకొని ఎంత లోడ్ బడ్జెట్ ఉన్నా బడ్జెట్ తీసుకొని వచ్చేనే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పూర్తి చేసే గొప్ప ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద పరిటాల సునీత చెప్తున్నటువంటి వర్ధంతి కార్యక్రమం, ముఖ్యంగా పరిటాల రవీంద్ర వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ఆయన అభిమానులు ఇప్పటికి కూడా అసలు చాలా చోట్ల మాకు సంబంధం లేకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప వరం అని చెప్తూనే, ముఖ్యంగా రేపటి రోజు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకి సంబంధించి గతంలో ఆగిపోయినటువంటి పనులు, ఎందుకంటే గతంలో జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి సిచ్యువేషన్లో రేపటి రోజు కూడా మరొకసారి ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి మేము మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మొత్తం మీద అయితే మాత్రం ప్రజలు, ముఖ్యంగా రైతుల గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమే. అందులో లోటు బడ్జెట్లో కూడా ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమైంది అని చెప్పేసి పరిటాల సునీత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.